తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 19/11/2024 మంగళవారం రోజు మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త రావడమే జరిగిందనమాట. రైతు భరోసా 2024 కింద డబ్బులైతే మనకైతే విడుదల చేయడమే జరిగింది. తాజాగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారే ఈరోజు స్పష్టత ఇచ్చారనమాట. చెక్ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ అని చెప్పేసి మనకైతే ఈరోజు చెప్పారనమాట. ఈరోజు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అయినట్టు ప్రభుత్వం అయితే మనకైతే స్పష్టత ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారే మనకి స్వయంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరూ మీ బ్యాంక్ అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి అని చెప్పి మనకైతే స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ఎకరానికి 7,500 చొప్పున అందరికైతే వేయడం అయితే జరిగింది. అలానే ఇక్కడ సాగు చేసే భూమి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా అమౌంట్ అయితే పడ్డాయని చెప్పేసి మనకైతే స్పష్టంగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందనమాట. మీరందరూ మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. అందరూ ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే తప్పకుండా నాకు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అన్న మీరు చెప్పినట్టుగానే అమౌంట్ వచ్చిందన్న అని చెప్పేసి, మీకు ఎన్ని ఎకరాలకు వచ్చిందని చెప్పి అమౌంట్ అయితే కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది. అందరైతే ఆ లైక్ని అయితే కొట్టేసేయండి అనమాట. ఒకవేళ అయినా సరే మీకు ఇంకా అమౌంట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే మీది ఏ జిల్లా, మీకు అమౌంట్ వచ్చిందా రాలేదా అని చెప్పి కామెంట్ చేసి పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది. అందరైతే ఆ లైక్ని అయితే కొడితే నేను ఈ రాని వాళ్ళకి తప్పకుండా రిప్లై ఇస్తాను అనమాట. వితిన్ సెకండ్లో మీరు ఇప్పుడు పెట్టిన కామెంట్ తర్వాత వెంటనే మీ అందరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. తప్పకుండా మీరందరైతే ఒక కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా ఎవరెవరికి అమౌంట్ అయితే పడ్డాయి, మనకి రేవంత్ రెడ్డి గారు ఏం స్పష్టత ఇచ్చారు అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఓకే, మనం లేట్ చేయకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మీకు ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నాను. ఏమని చెప్తున్నా అంటే ప్రభుత్వం వచ్చేసి మనకైతే సాగు చేసే భూములకే అమౌంట్ అయితే ఇస్తుంది. సాగు చేయకుండా ఏవైనా భూములు ఉంటే మాత్రం వాళ్ళకైతే ఇవ్వట్లేదు అని చెప్పేసి మీకు ఆల్రెడీ ముందే చెప్పాను అనమాట. సో వాళ్ళకి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఏం చేసిందంటే ఎవరైతే సాగు చేసే భూమి రైతులు ఉన్నారో వాళ్ళకి వరకే అమౌంట్ అయితే విడుదల చేసిందనమాట. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉందన్నమాట. ఏంటంటే 7.5 లేదా 10 లోపు వారికే ఇచ్చారనమాట. మ్యాక్సిమం ఇప్పుడైతే మనకు వచ్చిన దాని ప్రకారం అప్డేట్ ప్రకారం చూసుకుంటే 6-7 ఎకరాల లోపే మనకైతే అమౌంట్ అయితే ఇస్తున్నారని చెప్పేసి అయితే వచ్చిందనమాట. 10 ఎకరాలు, 15, 20 వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకైతే ఇప్పుడు అమౌంట్ అయితే రాదనమాట. కాస్త సమయం పడుతుంది. మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. మనకి ప్రభుత్వం ఆల్రెడీ ఏమని చెప్పిందంటే ఇక్కడ మనకి నవంబర్ చివరిలోగా మనకైతే విడుదల చేస్తామని చెప్పి, డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేస్తామని చెప్పి చెప్పింది. ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇప్పుడు ఆల్రెడీ నవంబర్లో మనకైతే అమౌంట్ అయితే విడుదల చేయడమే జరిగింది. ఈరోజు ఆల్రెడీ మీరు చూసుకుంటే 19వ తారీఖు వరకు వచ్చింది కాబట్టి మనకి చివరి దశకైతే వచ్చిందనమాట నవంబర్. తప్పకుండా మీ అందరికీ అమౌంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ అమౌంట్ అయితే మీ ఖాతాల్లో పడుతూనే వస్తున్నాయి అనమాట. మొత్తంగా వచ్చేసి మనకైతే 7,000 కోట్ల పైగా మనకైతే అవసరం ఉంది. అంత అమౌంట్ మాత్రం రైతులందరికీ అయితే విడుదల చేశారనమాట. ఒకవేళ మీకు కనుక ఈరోజు కనుక నిన్న కనుక అమౌంట్ కనుక రాకపోతే మీరేం చేస్తారంటే ఇంకా కాస్త వెయిట్ చేయండి అనమాట. ఈరోజు రేపు వరకు అయితే వెయిట్ చేస్తే తప్పకుండా మీ ఖాతాల్లో కూడా డబ్బులు అనేవి అయితే పడ్డమే జరుగుతుంది. డబ్బులు పడ్డ ప్రతి ఒక్క రైతుకి మెసేజ్లు అయితే వచ్చాయని చెప్పి కూడా చాలామంది కామెంట్లు చేశారు. నిన్న వేరే జిల్లా నుంచి కామెంట్లు వచ్చాయి. మీరు ఒకసారి నిన్న వీడియో కింద చూడండి, తప్పకుండా మీకు అయితే కామెంట్లు అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూసుకోండి, నిధులు సర్దుబాటుపై ఆర్థిక శాఖని సీఎం ఆదేశాలు. అయితే ఇక్కడ నిధుల కోసం అయితే ఆల్రెడీ మీకు చెప్పాను, ఆర్థిక శాఖని అయితే ఆశ్రయించారని చెప్పేసి. ఆర్థిక శాఖ మనకి ఆల్రెడీ ఫండ్స్ కూడా రిలీజ్ చేసింది. ఆ అమౌంట్ అనేది ఇక్కడ రైతు భరోసాకి రైతులకు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం మనకి ఫండ్స్ వచ్చిన వెంటనే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇంకొక అప్డేట్ కూడా ఏమని ఇచ్చారంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కనుక ఏమైనా కలిగి ఉంటే మాత్రం మీకైతే రాదు అని చెప్పేసి అయితే చెప్పడమే జరిగిందనమాట. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈసారి పంట వేసిన రైతులకి రైతు భరోసా అందిస్తామని చెప్పేసి మంత్రి నాగేశ్వరరావు అయితే కీలక వాక్యాలు అయితే వ్యక్తం చేశారనమాట. అలాగే పంట బీమా ఇక్కడ చూసుకోండి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశాము. ఇక్కడ చూసుకోండి సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులకి ఈ నెలాఖరులోగా చేస్తామని చెప్పి ఇచ్చేశారు. అయితే ఇక్కడ రుణమాఫీ విషయంలో మేము మొత్తం చేసేసాం, కేవలం రైతు భరోసా ఒకటే ఆగింది. అది కూడా మేము త్వరలోనే చేస్తున్నాం, ఆల్రెడీ చేసేసామని చెప్పేసి మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకే, మీరు ఇక రైతు భరోసా గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మీ ఖాతాల్లో రైతు భరోసా అయితే పడుతున్నాయి. అమౌంట్ పడ్డ రైతులు ఖచ్చితంగా ఒకసారి అయితే కామెంట్ చేసేయండి.